హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మనం కర్ణాటక స్టేట్లోని ఉత్తర కన్నడ డిస్టిక్లో ఉన్నటువంటి మురుదేశ్వర టెంపుల్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వ్లాగ్లో మనం తెలుసుకుందాము. వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. సో అకామిడేషన్ డీటెయిల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ అండ్ టెంపుల్ టైమింగ్స్ అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్, ఏ ప్లేసెస్ ఉన్నాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వ్లాగ్లో మీకు చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ మురుదేశ్వర్ టెంపుల్ అనేది కర్ణాటక స్టేట్ ఉత్తర కన్నడ డిస్టిక్ బక్తల్ తాలూకా మురుదేశ్వర్ టౌన్లో ఉందండి ఇది. సో ఇది అరేబియా సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రం. అంటే ఇది శివుని మందిరము, మురుదేశ్వర దేవాలయం. ఇది పరమశివుని యొక్క దేవాలయము. అండ్ ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఫీచర్ వచ్చేసి 123 ఫీట్ హైట్ ఎత్తైన శివుని విగ్రహం ఇక్కడే ఉంది. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద శివ విగ్రహం ఇక్కడ ఉంది. ఇది సముద్రపు అలల మధ్యన నిలిచిన ఈ మహాశివుని దర్శనం భక్తులకి అపారమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. అలాగే ఇంకొక ఫీచర్ ఏంటి అంటే 249 ఫీట్ వరల్డ్లోనే టాలెస్ట్ టెంపుల్ గోపురం ఉన్నటువంటి ఆలయం కూడా ఇదే. సో సెకండ్ హైయెస్ట్ గోపురం అనేది 239.5 ఫీట్ హైట్ శ్రీరంగం రాజగోపురం హైట్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి గోపురం ఎత్తు 249 ఫీట్ అండ్ శివుని విగ్రహం ఎత్తు 123 ఫీట్ హైట్ అండి. సో ఈ టెంపుల్ యొక్క హిస్టరీకి వెళ్తే పురాణాల ప్రకారం శివుని యొక్క ఇంకొక పేరైనటువంటి మృదేశ అనే పేరు పైన మృదేశ్వర ఆలయము అని చెప్పేసి ఈ టెంపుల్కి నేమ్ అయితే వచ్చింది. మామూలుగా ఇంకా హిస్టరీ ప్రకారం పురాణాల ప్రకారం చూస్తే సో రావణుడు శివుని నుంచి ఆత్మలింగాన్ని పొందిన తర్వాత ఆత్మలింగం భూమిపై ఉంచితే అది అక్కడే స్థిరపడుతుందని చెప్పేసి శివుడు వరం ఇస్తాడు రావణుడికి. సో దాని తర్వాత దేవతల ప్రార్థన మేరకు ఏం జరుగుతుందంటే విష్ణుమూర్తి మరియు గణపతి మాయ చేసి ఆత్మలింగాన్ని మృదేశ్వరిలో ఉంచేలాగా చేస్తారు మామూలుగా. సో ఇది హై లెవెల్, అందుకే ఈ స్థలానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ మృదేశ్వర ఆలయం అనేది కందుకగిరి అనే చిన్న కొండపైన నిర్మించబడింది. యాక్చువల్గా ఆలయానికి 3 వైపులా అరేబియా సముద్రం చుట్టుముట్టి ఉండడం వల్ల ఇది ఒక ద్వీపంలాగా కనిపిస్తుంది. ఈ ఆలయం ద్రవిడ శిల్పశైలిలో నిర్మించబడింది. సో ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి మృదేశ్వర్కి డైరెక్ట్ ట్రైన్స్ ఫ్రమ్ హైదరాబాద్ నుండి కాచిగూడకి వీక్లీ ట్వైస్ ఒక ట్రైన్ ఉంది. బట్ థింగ్ ఏంటంటే అది 2 days ట్రావెల్ టైం, చాలా లాంగ్ జర్నీ ఉంటుంది దానికి. సో ఐ డోంట్ ప్రిఫర్ దట్ ట్రైన్. సో అది కాకుండా డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చేసి బెంగళూరు నుంచి మృదేశ్వర్కి రావచ్చు. లేదు అంటే హైదరాబాద్ నుంచి గోవా టు మృదేశ్వర్కి వచ్చేసి సో మృదేశ్వర్ టెంపుల్ అండ్ బీచ్ ని అయితే చూడొచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత నియర్ బై లొకేషన్స్ వచ్చేసి మనకి మృదేశ్వర్ నుంచి హొన్నావర్, అక్కడ హొన్నావర్ చుట్టుపక్కల శరావతి బోట్ బ్యాక్ వాటర్ రివర్ బోటింగ్ అనేది ఉంటుంది. సో అండ్ మ్యాంగ్రోవ్స్ బోర్డ్ వాక్, తర్వాత అల్వకోడి బీచ్, ఈ 2 కూడా హొన్నావర్కి చుట్టుపక్కల ఉంటాయి నియర్ బై. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మ్యాంగ్లూర్ అనేది 165 కిలోమీటర్స్ అండ్ ఉడిపి 100 కిలోమీటర్స్, గోకర్ణ 80 కిలోమీటర్స్ ఉంటుంది. సో చాలామంది డైరెక్ట్ గోకర్ణ వెళ్ళి మృదేశ్వర్కి వస్తారు అండ్ హొన్నావర్లో ఉన్నాయి కూడా చూసుకుంటారు. లేదు అంటే సో ఇట్స్ యువర్ విష్, ఫ్రమ్ మృదేశ్వర్ టు గోకర్ణ వెళ్ళి తర్వాత సో అక్కడ నుంచి చుట్టుపక్కల మనం అన్నీ విజిట్ చేసేసుకొని సో నియర్ బై ఇంకా మనకి వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి, జోగ్ వాటర్ ఫాల్. సో అది కూడా చూసుకోవచ్చు. సో మేమైతే కర్ణాటక ట్రిప్లో భాగంగా సో ఇది మేము గోకర్ణ వెళ్ళి గోకర్ణ నుండి మృదేశ్వర్కి అయితే రావడం జరిగింది. సో ఇలా ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ అకామిడేషన్ వచ్చేసరికి మేము వచ్చింది పీక్ హాలిడే టైం కాబట్టి మాకు
రూమ్ వచ్చేసి 5,000కి ఇచ్చారు 5 మెంబర్స్కి. సో కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది. నార్మల్ డేస్లో అయితే సేమ్ రూమ్ 1,500లో వచ్చేస్తుంది. ఫ్యామిలీ ఎవరైనా వచ్చే పని అయితే కొంచెం ముందే బుక్ చేసుకొని రావడం బెటర్, లేకపోతే అకామిడేషన్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వస్తే 1 డే వీ కెన్ స్పెండ్ హోల్ టైమ్ ఇన్ మురుదేశ్వర్. చుట్టుపక్కల అన్నీ కవర్ చేసుకోవచ్చు. మేము ఈవినింగ్ వచ్చేసి బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేసాము అండ్ ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే చేసుకున్నాము. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ గోపురం పైకి లిఫ్ట్ ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 14th ఫ్లోర్ నుంచి మనకి 3 sides వ్యూ అయితే చాలా బాగుంటుంది. వ్యూ చూడండి, సో అది మర్చిపోవద్దు. దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి శివుని విగ్రహం కూడా చూడండి, బాగుంటుంది. టెంపుల్ పక్క నుండి వెళ్ళాలి వే. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ గోపురం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి బీచ్ ఉంటుంది. సో ఈ గోపురానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి టోటల్ బీచ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్ వాటర్ రైడ్స్ ఉంటాయి. సో అండ్ ఫుడ్ స్టాల్స్, డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి. సో చాలా టైం స్పెండ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది వ్యూ ఈవినింగ్ టైంలో. సో టెంపుల్ పక్క నుంచి బీచ్ వ్యూ అయితే రైట్ సైడ్ ఇలా ఉంటుంది. సో ఈ టెంపుల్ యొక్క దర్శనం అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. మేము లైన్లో ఉండేసి 6కి గేట్స్ డోర్స్ ఓపెన్ చేశారు. సో దర్శనం అయితే మాకు 8 o'clock వరకు దర్శనం అయిపోయింది. చాలా క్రౌడ్ ఉండింది. సో మార్నింగ్ 6 to 12 o'clock అండ్ ఈవినింగ్ 3 to 8:15 PM. సో ఇవ్వండి దర్శనం టైమింగ్స్, ఇవి చూసుకొని రండి. సో ఈ మనం ముందు ఇది చూసేది 100 రూపీస్ టికెట్ తీసుకొని అలా వాక్ చేసుకుంటూ అలల మీద వాక్ చేసుకుంటూ మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అక్కడ వరకు వెళ్ళొచ్చు. 100 రూపీస్ టికెట్ దానికి. సో చాలా క్యూ ఉంది కాబట్టి నేనైతే వెళ్ళలేదు, మేము బోట్ రైడ్కి వెళ్ళాము. సో వాడు ఏంటంటే టెంపుల్ చుట్టూ జస్ట్ ఒక 20 minutes రైడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అది. అండ్ కిడ్స్కి కూడా చాలా రైడ్స్ ఉన్నాయి. ఆ వాటర్ బెలూన్స్ అవన్నీ రైడ్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ నైట్ వ్యూ, గోపురం వ్యూ అయితే చాలా బాగుంది. ఆ కలర్ఫుల్ లైట్స్, ఆరెంజ్, బ్లూ అండ్ వైట్, డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి. సో ఇది నైట్ అరౌండ్ 8 o'clock. సో మేము 9 వరకు ఇక్కడే ఉన్నాము. అండ్ సో ఇక్కడ స్టాల్స్ అండ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద సీ ఫుడ్ ఆల్సో. చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, బట్ సో బీచ్ సైడ్ కాబట్టి ఇంకా తప్పదు. సో మేమైతే టూనా ఫిష్ ఆర్డర్ చేసుకొని తిన్నాము ఫ్రెండ్స్ అందరం. సో అండ్ దెన్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఇదండి మురుదేశ్వర్ టెంపుల్ వ్లాగ్. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.